వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్సి డిగ్రీ ఫిఫ్త్ సెమ్ అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ చూడండి. అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో ప్రాబ్లం నెంబర్ 25 అయితే ఒకసారి చూడండి. అప్లై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ టు సాల్వ్ డి స్క్వేర్ వై బై డిటి స్క్వేర్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 6 cos 2t if y is equal to 3 dy is equal to 1 when t equal to 0. ప్రాబ్లంలో y is equal to 3 dy is equal to 1 when t equal to 0 అంటే y of t is equal to 3 t అంటే 0 ఇచ్చేసాడు మా y dash of t is equal to 1 t అంటే 0. ఇవి ఇనిషియల్ కండిషన్స్ రాసుకునే పద్ధతి. డి స్క్వేర్ వై బై డిటి స్క్వేర్ అంటే దీన్ని మీరు y డబుల్ డాష్ అయితే తీసుకోండి ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 6 cos 2t. అది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేసుకోండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y డబుల్ డాష్ ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 6 ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ cos 2t. Laplace transforms of y double dash formula s square y of s minus s of y of 0 minus y dash of 0 Laplace transforms of y of t and y of s. Laplace transforms of cos 2t అంటే s by s square plus 2 square అంటే s square plus 4 అంటే s square y of s minus y of 0 అంటే 3 y dash of 0 అంటే 1 plus y of s is equal to 6s by s square plus 4. చూడండి ప్రాబ్లము ఒకసారి అబ్జర్వ్ చేయండి. s స్క్వేర్ y of s minus 3s minus 1 plus y of s is equal to 6s by s square plus 4. s into 3s రాశారు. y of s అయితే కామన్ తీసుకోండి అంటే s స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 3s మైనస్ 1 is equal to 6s by s square plus 4. మైనస్ 3s మైనస్ 1 ఇటు సైడ్కి పోతే y of s of s square plus 1 is equal to 6s by s square plus 4 మైనస్ 3s ఇటు సైడ్కి వస్తే ప్లస్ 3s మైనస్ 1 ఇటు సైడ్కి వస్తే ప్లస్ 1 అంటే y of s అయితే ఫైండ్ అవుట్ చేయాలి. 6s by s square plus 4 into cross multiplication చేయండి. s square plus 1 అని s square plus 1 plus 3s plus 1 by s square plus 1. చూడండి దీన్ని మీరు పాజిటివ్ ఫ్రాక్షన్ చేయాలి మా as plus b by s square plus 4 bs plus cs plus t by s square plus 1 తీసుకొని చేయొచ్చు. లేదా అనదర్ టెక్నిక్ చెప్తాను. ఈ పార్ట్ని 2s by మీరు ఈ పార్ట్ని ఎడ చేసుకోవచ్చు 6s by s square plus 4 of
ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ప్రాబ్లంలో ఏఎస్ ప్లస్ బి బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ సిఎస్ ప్లస్ డి బై ఇది ఒరిజినల్ పాజిటివ్ ఫ్రాక్షన్స్ ఫామ్. ఇలా చేస్తే మీకు ఏబిసిడి వాల్యూస్ వస్తాయి, మీరు చేయొచ్చు. లేదు సార్ అనుకుంటే నేను చెప్పిన టెక్నిక్ ఫాలో అవ్వండి. 2s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 2s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఈ వాల్యూని చేస్తే ఇది రావాలి. చూద్దాం ఒకసారి. ఎస్ స్క్వేర్ ప్లస్ 4 ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఎల్సిఎం కట్టుకోండి మా. ఏమొస్తుంది ఒకసారి? ఎస్ స్క్వేర్ ప్లస్ 4 ఎస్ స్క్వేర్ ప్లస్ 4 క్యాన్సిల్ పోతే 2s ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఎస్ స్క్వేర్ ప్లస్ 1 క్యాన్సిల్ పోతే 2s ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 4. చూడండి, 2s క్యూబ్ ప్లస్ 2s ఇంటూ 1 2s మైనస్ 2s క్యూబ్ మైనస్ 8s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2s క్యూబ్ మైనస్ 2s క్యూబ్ క్యాన్సిల్. 8sలోంచి 2s పోతే మైనస్ 6s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1. అది మైనస్ ఇంటూ చేసి మైనస్ మల్టిప్లై చేయండి మా. ఈ వాల్యూ ఇది సరిపోయింది కదా, ఈ వాల్యూ ఇది. నీట్గా అయితే అప్లై చేసుకోండి. దీన్ని మీరు ఈక్వేషన్ నెంబర్ 1 అయితే రాసుకోండి. ఓకేనా? ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి, మీరు చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈక్వేషన్ నెంబర్ 1 ఒకసారి రాసుకోండి మా. ఎంత ఈక్వేషన్ నెంబర్ 1? ఈక్వేషన్ నెంబర్ 1 ఎంత? ఒకసారి చూడండి. మైనస్ ఆఫ్ మైనస్ 6s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 3s ప్లస్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1. ఏంది ఇది? వై ఆఫ్ ఎస్. ఈ వాల్యూ నేను ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశాను. ఏమొచ్చింది నాకు? 2s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 2s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1. 2s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 2s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 3s ప్లస్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1. వై ఆఫ్ ఎస్ అంటే నేను వై ఆఫ్ టీని ఫైండ్ అవుట్ చేయాలని అర్థం. వై ఆఫ్ ఎస్ మైనస్ మల్టిప్లై చేసుకోండి మా. మైనస్ 2s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1. చూడండి, టూ పార్ట్స్గా స్ప్లిట్ చేసుకోండి మా. 3s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 1 బై
ఎస్ స్క్వేర్ ప్లస్ 1. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y of s minus 2 of inverse Laplace transforms of s by s square plus 4 plus 2 of inverse Laplace transforms of s by s square plus 1 plus 3 of inverse Laplace transforms of s by s square plus 1 inverse Laplace transforms of 1 by s square plus 1 ma 1 by s square plus 1 ఇది inverse Laplace transforms of y of s is y of t minus 2 inverse Laplace transforms of s by s square plus 4 formula cos 2t plus 2 of s by s square plus 1 cos t inverse Laplace transforms of s by s square plus 1 cos t inverse Laplace transforms of 1 by s square plus 1 formula sin t. Therefore required y of t నైతే ఫైండ్ అవుట్ చేస్తున్నాను. minus 2 cos 2t 2 cos t plus 3 cos t 5 cos t ప్లస్ sin t మా మీరు ప్రాబ్లమ్స్ ఇలా చేస్తే మీరు చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లమ్స్ వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. మీరు మన ఛానల్ని మెంబర్షిప్ తీసుకోవాలంటే మెంబర్షిప్ అన్నా జాయిన్ అన్నా రెండు ఒకటేమా. మీరు మెంబర్షిప్ మీద కానీ జాయిన్ మీద కానీ క్లిక్ చేసి మీరు సిల్వర్ లెవెల్ కానీ డైమండ్ లెవెల్ 3 లెవెల్స్ అయితే వస్తాయి. సిల్వర్ లెవెల్, గోల్డ్ లెవెల్, డైమండ్ లెవెల్. మీరు సిల్వర్ లెవెల్ అయినా క్లిక్ చేస్తే ఫోన్పే కానీ యూపీఐ కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు వీడియోస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. మీరు మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా, ఎందుకంటే చాలా కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నాను. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా. థ్యాంక్ యూ.